పాలమూరుకు చెందిన యువకుడు పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఏదో చిన్న రూమ్లో చిన్న గొడవ అయిందంట. పాలమూరు వాసి రూమ్మేట్తో ఉంటున్నాడంట. కొత్త గొడవ కాదు, దాదాపు ఒక నెల రోజుల క్రితమే కంప్లైంట్ వెళ్ళిందంట పోలీసులకి. రూమ్మేట్స్ మధ్య గొడవ, ఆయుధాలతో పరస్పర దాడులు, పోలీసులు నిర్వహించే యత్నము, ఆపై కాల్పులు. 15 రోజుల క్రితం ఘటన. 15 డేస్ అయింది మనకి ఇప్పుడు తెలిసింది. కాలిఫోర్నియాలో గూగుల్లో పనిచేస్తాడంట ఉద్యోగి, మృతుడు పాలమూరు అతను. పాపం ఎంత దారుణం అంటే ఎప్పుడో జరిగితే ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఎప్పటి నుంచో నడుస్తుందంట వాళ్ళకి గొడవ. చిన్న అతను నిజాముద్దీన్ 29 ఇయర్స్ 2016లో అమెరికా వెళ్ళాడంట ఎంఎస్ చేయడానికి. తర్వాత అక్కడ జాబ్ చేస్తున్నాడు, కాంట్రాక్ట్ జాబ్ ఏదో చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు అంటే గూగుల్లో చేశాడని కొందరు చెప్తున్నారు, చేస్తున్నాడు ప్రస్తుతం అని, లేదు ఇంకో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడని చెప్తున్నారు. చూడాలి మరి. అతను అంటే దేశం పోయి చదువుల కోసం పోయి నిజంగా జాగ్రత్తగానే ఉండాలి అక్కడ. ఏదైనా అంతే కదా. అంటే గొడవకు దారి తీసిన పరిస్థితులు మనకు అంత వివరంగా తెలియదు, కానీ గొడవైంది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నెల రోజుల క్రితమే కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత పోలీసులు వచ్చినా సరే వాళ్ళు వారిస్తున్నా వినకుండా అతనితో గొడవకు దిగాడు. ఆయుధాలతో దాడి చేసే ప్రయత్నం చేసుకున్నారు ఇద్దరు కూడా. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. చనిపోయాడని వాళ్ళు పోలీసులు చెప్తున్న కథనం అనమాట.